రాజకీయాలు రోజుకో కొత్త మలుపు తిరుగుతున్నాయి. మొన్నటి ఎన్నికల్లో సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మ్యాజిక్ ఫిగర్ విషయంలో దళపతి విజయ్ కాస్త ఇబ్బంది పడ్డ విషయం మనందరికీ తెలిసిందే. చిన్న పార్టీలు మద్దతు ఇవ్వకపోవడంతో రాష్ట్రంలో అనిశ్చితి నెలకొంది. ఆ తర్వాత విజయ్కు చిన్న పార్టీలు సపోర్ట్ చేయడంతో ప్రభుత్వం ఏర్పాటు చేసి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే విజయ్ ప్రమాణ స్వీకారం జరిగిన ఒక్క రోజులోనే అరవ పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారాయి. తమిళ రాజకీయ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చేస్తూ ఒక సంచలన పరిణామం చోటు చేసుకుంది. ప్రధాన ప్రతిపక్షమైన అన్నాడీఎంకే పార్టీ నిలువుగా చీలిపోయింది. పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రి సివి షణ్ముగం ఏకంగా 30 మంది ఎమ్మెల్యేలతో కలిసి తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. వీరంతా నేరుగా సీఎం విజయ్కు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకేలో ఈ స్థాయి భారీ చీలిక రావడానికి ఆ పార్టీ అధినేత ఎడప్పాడి పళనిస్వామి వ్యవహార శైలే ప్రధాన కారణమని షణ్ముగం వర్గం కుండబద్దలు కొడుతుంది. బద్ద శత్రువైన అధికార డీఎంకే పార్టీతో పళనిస్వామి రహస్యంగా చేతులు కలపాలని ప్రయత్నించారని షణ్ముగం సంచలన ఆరోపణలు చేశారు. దివంగత నేత జయలలిత జీవితకాలం డీఎంకేతో పోరాటం చేస్తే ఇప్పుడు పళనిస్వామి అదే పార్టీతో చీకటి ఒప్పందాలు చేసుకోవాలని చూడటం తమను తీవ్రంగా కలిచివేసిందన్నారు. జయలలిత ఆశయాలను గండికొడుతున్న ఆ ప్రయత్నాన్ని వ్యతిరేకిస్తూనే తాము పళనిస్వామి వర్గంతో శాశ్వతంగా విడిపోయినట్లు షణ్ముగం వర్గం మీడియా ముఖంగా ప్రకటించింది. గత కొంతకాలంగా అన్నాడీఎంకే పార్టీకి ఎదురవుతున్న వరుస ఓటములకు కూడా పళనిస్వామి ఒంటెద్దు పోకడలే కారణమని షణ్ముగం వర్గం విమర్శనాస్త్రాలు సంధించింది. పార్టీ సిద్ధాంతాలకు పళనిస్వామి పూర్తిగా విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. పార్టీని నాశనం చేస్తున్న పళనిస్వామికి అసలు నాయకుడిగా కొనసాగే అర్హత లేదని, ఆయన తక్షణమే తనకున్న అన్ని పదవుల్ని వదులుకోవాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడుతున్న తమదే అసలైన అన్నాడీఎంకే అని షణ్ముగం సగర్వంగా ప్రకటించారు. ఈ రాజకీయ ప్రకంపనలు కేవలం రాష్ట్ర స్థాయికే పరిమితం కాలేదు. జాతీయ రాజకీయాలపైన షణ్ముగం వర్గం స్పష్టమైన ప్రకటన చేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమితో ఇకపై తమకు ఎలాంటి సంబంధం ఉండబోదని తేల్చి చెప్పారు. ఎన్డీఏ కూటమి నుంచి తాము అధికారికంగా బయటకు వచ్చేశామని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అనిశ్చితి తొలగిపోయి ఒక పటిష్టమైన ప్రభుత్వం ఏర్పడాల్సిన అవసరం ఉందని, ఆ సత్తా కేవలం దళపతి విజయ్కే ఉందని షణ్ముగం వర్గం బలంగా విశ్వసిస్తుంది. అందుకే ఎటువంటి షరతులు లేకుండా విజయ్కు మద్దతిస్తున్నట్లు వారు ప్రకటించారు. షణ్ముగం వర్గం తీసుకున్న ఈ ఒకే ఒక్క నిర్ణయంతో తమిళ రాజకీయ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. నిన్నటి వరకు మ్యాజిక్ ఫిగర్ కోసం కేవలం 4 స్థానాల కొరతతో టెన్షన్ పడిన విజయ్కు ఇప్పుడు ఏకంగా 30 మంది బలమైన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల మద్దతు దొరకడం అతిపెద్ద బూస్ట్ అని చెప్పాలి. దీంతో విజయ్ సీఎం స్థానం మరింత పదిలమవడంతో పాటు శాసనసభలో ఆయన కూటమి బలం భారీగా పెరిగింది. మరోవైపు తన సొంత పార్టీ నేతలే తిరుగుబాటు చేసి విజయ్ వైపు వెళ్ళిపోవడంతో పళనిస్వామి రాజకీయ భవిష్యత్తు ఇప్పుడు తీవ్ర ప్రమాదంలో పడింది. మొత్తం మీద విజయ్ దెబ్బకు ద్రావిడ పార్టీల కోటలు బీటలు వారుతున్నాయనడానికి ఈ పరిణామమే ప్రత్యక్ష నిదర్శనం.